ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక 2-3 పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు, లేడని చెప్పి నేను సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు కాదు, మా అక్క కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. నమస్తే సార్, నేను టార్జన్ వల్ల. టార్జన్, అరే ఏంటి రావడం లేదు, పెద్ద డైరెక్టర్ అతను. నేను వెళ్ళా, నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది డైరెక్ట్ గా. అసిస్టెంట్ పంపించి నేను వచ్చానని చెప్పి, లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇది చేస్తే అసలు అంటే కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు, సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ బ్లేమ్ చేస్తుంటారు ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు, కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది. 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి? దారుణాలు ఏం జరగలేదు కానీ అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను, నేను ఆఫీస్లోకి పోవడం. ఇలా ఉంటది పరిస్థితి. నేను ఇన్ని సినిమాలు చేసి నాకే ఇట్లుంటే ఇంకా మామూలుడికి ఏముంటది?